బల్గేరియా. మీరు వినగానే యూరోప్ అంటే ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ అనిపిస్తోంది. కానీ బల్గేరియా కూడా ఒక విశేషమైన దేశం. ఈ దేశంలో ప్రాచీన చరిత్ర, అద్భుతమైన ప్రకృతి, మంచి ఆహారం, మంచి మనుషులు ఉంటారు. ఈ వీడియోలో బల్గేరియా ఎక్కడ ఉంది, అక్కడ టూరిజం ఎలా ఉంటుంది, చరిత్ర, సంస్కృతి మరియు జీవనశైలి వంటి విషయాలు తెలుసుకుందాం. బల్గేరియా. బల్గేరియా దేశం చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు ఉత్తరంలో రొమేనియా, పడమరలో సెర్బియా మరియు నార్త్ మాసిడోనియా, దక్షిణంలో గ్రీస్ మరియు టర్కీ దేశాలు ఉంటాయి. తూర్పు వైపు బ్లాక్ సీ ఉంటుంది. కాబట్టి బల్గేరియాకు సముద్ర తీర ప్రాంతం ఉంది. ఇది ట్రేడ్కి, టూరిజంకి చాలా బాగా ఉపయోగపడుతుంది. రాజధాని నగరం సోఫియా. ఇది బల్గేరియాలో అతిపెద్ద నగరం కూడా. బల్గేరియా చూస్తే చిన్న దేశంలాగా కనిపిస్తుంది, కానీ ఇది చలాకీగా, వైవిధ్యంగా ఉంటుంది. పర్వతాలు రీలా, పిరిన్, బాల్కన్ పర్వతాలు ఉంటాయి. నదులు డాన్యూబ్ నది యూరోప్లో రెండవ అతిపెద్ద నదిగా ఉంది. బల్గేరియా ఉత్తర సరిహద్దుల్లో ఉంటుంది ఈ నది. బీచ్లు బ్లాక్ సీ తీరంలో చాలా అందమైన బీచ్లు ఉన్నాయి. వాతావరణం విషయానికి వస్తే బల్గేరియాలో సమతుల్య వాతావరణం ఉంటుంది. సమ్మర్లో 25 నుండి 30 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉంటుంది. వింటర్లో -5 డిగ్రీల వరకు తగ్గిపోతుంది. కొన్ని చోట్ల మంచు కూడా పడుతుంది. ప్రకృతి అనేది చాలా వైవిధ్యంగా ఉంటుంది బల్గేరియా దేశంలో. బల్గేరియా యొక్క చరిత్ర. మొట్టమొదటిగా ఇక్కడ థ్రేసియన్లు అనే జనం 6000 సంవత్సరాల క్రితమే వచ్చారు. థ్రేసియన్లు ధైర్యవంతమైన యోధులు, కళాకారులు. తర్వాత బల్గేరియన్ రోమన్ సామ్రాజ్యంలో భాగమైంది. రోమన్ ప్రభావం ఇక్కడ ఇప్పటికీ కనిపిస్తూ ఉంటుంది. రోడ్లు, స్నానాల గృహాలు, అదేవిధంగా భవనాలు వంటివి ఇక్కడ రోమన్ల విషయాలుగా చూడవచ్చు. 681 అన్నా డొమినోలో బల్గేరియా అనే దేశం అధికారికంగా ప్రారంభమైంది. ఇది మొదట బల్గేరియన్ సామ్రాజ్యంగా ఉండేది. ఈ ప్రాంతంలో బల్గేరియా చాలా శక్తివంతమైన రాజ్యంగా ఎదిగింది. క్రైస్తవ మతాన్ని అధికారికంగా 9వ శతాబ్దంలో అంగీకరించారు. తర్వాత వచ్చింది రెండవ బల్గేరియన్ సామ్రాజ్యం. 12వ శతాబ్ద కాలంలో కళ, నిర్మాణ శైలి, సాహిత్యం బాగా అభివృద్ధి చెందాయి. కానీ 14వ శతాబ్దంలో ఒట్టోమన్ టర్క్స్ దాడి చేసి బల్గేరియాను దాదాపు 500 సంవత్సరాలు పాలించారు. 19వ శతాబ్దంలో బల్గేరియా ప్రజలు స్వతంత్ర పోరాటం కోసం మొదలుపెట్టారు. 1878లో బల్గేరియాకు ఒట్టోమన్ పాలన నుండి విముక్తి లభించింది. తర్వాత ప్రపంచ యుద్ధాలలో బల్గేరియా పాల్గొంది. చాలా కష్టకాలంగా ఎదుర్కొన్నారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత బల్గేరియా దేశం చాలా అద్భుతంగా ఎదుగుతూ వచ్చింది. ఎందుకంటే బల్గేరియాలో ఎలాంటి యుద్ధాలు అప్పటి నుంచి మొదలు కాలేదు. ఇలా బల్గేరియా దేశం ఎంతో ప్రసిద్ధంగా ముందుకు సాగుతూ ఉంది. తర్వాత సోవియట్ యూనియన్ ప్రభావంతో కమ్యూనిస్టు పాలన ఎంటర్ అయింది. 1990 తర్వాత బల్గేరియాలో ప్రజాస్వామ్య పాలన ప్రారంభమైంది. ఇప్పుడు ఇది ఒక స్వతంత్ర యూరోపియన్ దేశంగా ప్రసిద్ధి కాంచింది. 2007లో బల్గేరియా యూరోపియన్ యూనియన్లో సభ్యదేశంగా చేరడం జరిగింది. ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు ఏమైనా ఉన్నాయంటే సోఫియా రాజధాని నగరం. ఈ నగరం చరిత్ర, సంస్కృతి, షాపింగ్, మోడర్న్ లైఫ్ స్టైల్కి ప్రసిద్ధి చెందింది. అలెగ్జాండర్ నెవిస్కీ కేథెడ్రల్ బంగారపు గుండు గోపురాలతో అద్భుతమైనటువంటి చర్చి ఆకారం ఇది. నేషనల్ ప్యాలెస్ ఆఫ్ కల్చర్, రోమన్ రిగ్స్ కూడా చూడవచ్చు. ఫ్లోవిడ్స్ యూరోప్లోని అత్యంత పాత నగరం. ఇది యూరోప్లో ఎప్పటి నుంచో నివాసంగా ఉన్న ప్రాచీన నగరం. రోమన్ థియేటర్, పాత బిల్డింగ్లు, కళారూపాలు ఇవన్నీ కూడా ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు. స్ట్రీట్ మ్యూజిక్, ఆర్ట్, కల్చర్ చాలా బాగుంటుంది ఇక్కడ. రీలా మానిస్టరీ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా గుర్తించడం జరిగింది. 10వ శతాబ్దంలో దీనిని నిర్మించారు. పర్వతాల మధ్య అందమైన నిర్మాణం, ఆకర్షణీయమైన పెయింటింగ్స్ మరియు శిల్పాలు చాలా అద్భుతంగా కనిపిస్తాయి ఇక్కడ. బ్లాక్ సీ తీరాలు చాలా అద్భుతంగా ఉంటాయి. వేసవిలో సరదా కోసం బెస్ట్ ప్లేస్గా చెప్పవచ్చు. సన్నీ బీచ్, గోల్డెన్ శాండ్స్, పార్టీలు, వాటర్ స్పోర్ట్స్ వంటివి చాలా ఎక్కువగానే ఉంటాయి. కుటుంబాలకు అనువైన రిసార్ట్లు, రాత్రిలో సంబరాలు చేసుకోవడానికి చాలా అద్భుతమైనటువంటి ప్రదేశాలు ఇవి. వెలికో టోర్నోవో రెండవ బల్గేరియన్ సామ్రాజ్యానికి రాజధాని ఇది. టోరన్వేస్ కోట ఎత్తైన కొండపై ఉండే కోట. లైటింగ్ షో ప్రసిద్ధి చెందింది. బాన్స్కో స్కీ రిసార్ట్ చలికాలంలో మంచు క్రీడల కోసం మంచి ప్రదేశం. స్కీయింగ్, స్నోబోర్డ్, క్రిస్మస్ మార్కెట్లు వంటివి ఇక్కడ మనం చూడవచ్చు. రోజ్ వ్యాలీ బల్గేరియాను పూల దేశంగా పిలుస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం రోజ్ ఫెస్టివల్ జరుగుతుంది. రోజ్ ఆయిల్ ఎగుమతుల్లో బల్గేరియా ప్రథమ స్థానంలో ఉంది. ప్రకృతి నిర్మాత, రాక్ ఫార్మేషన్, ట్రెక్కింగ్,
ఫోర్ట్ దర్శనం వంటివి ఇక్కడ మనం చూడవచ్చు. బల్గేరియా దేశం చాలా ప్రసిద్ధమైనటువంటి చరిత్ర, సంస్కృతిని కలిగి ఉంది. ఇలా బల్గేరియా దేశంలో చాలా చూడదగ్గ ప్రదేశాలు మాత్రమే కాదు, మరిన్ని జీవన శైలులు కూడా ఉన్నాయి. ఇక్కడ కుటుంబ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ అధికారిక భాష బల్గేరియన్. ఇది స్లోవాక్ భాషకు దగ్గరగా ఉంటుంది. విశేషం ఏమిటంటే బల్గేరియా భాష యూరోప్లో మొదటిగా సిరిల్లిక్ లిపిని వాడిన భాష. ప్రాముఖ్యమైనటువంటి మతం ఈస్టర్న్ ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్. పండుగ సమయాల్లో మతపరమైన ఆచారాలు గౌరవంగా పాటిస్తూ ఉంటారు ఇక్కడ ప్రజలు. గ్రామాలలో పండుగల సమయంలో సాంప్రదాయ దుస్తులు ధరిస్తూ ఉంటారు. హోరో అనే ఫోక్ డ్యాన్స్ చాలా అద్భుతంగా ఇక్కడ జరుపుకుంటూ ఉంటారు. బల్గేరియన్ ఫోక్ మ్యూజిక్లో ప్రత్యేకమైనది రిథమ్స్ మరియు హార్మోనిస్ చాలా ప్రత్యేకంగా ఇక్కడ మనం చూడవచ్చు. ఇకపోతే బాబా మార్టా అనే తెలుగు ఎరుపు బంతులతో బహుమతి ఇచ్చుకుంటారు. ఆరోగ్యం మరియు ఆనందం కోసం ఈ ఫెస్టివల్ను చేసుకుంటూ ఉంటారు. రోజ్ ఫెస్టివల్, కుకెరీ ఫెస్టివల్ అనేటివి ఇక్కడ ప్రాముఖ్యమైన ఫెస్టివల్స్గా మనం చూడవచ్చు. బల్గేరియా ఆహారంలో మెడిటేరియన్ మరియు బాల్కన్ ఫ్లేవర్లను కలిగి ఉంటుంది. బల్గేరియా యొక్క ఆర్థిక వ్యవస్థ యూరోపియన్ యూనియన్ సభ్యదేశమైనా కూడా ఇది ఇంకా హై ఇన్కమ్ కంట్రీ కాదు, కానీ వృద్ధి స్థిరంగా జరుగుతోంది. ఐటీ, సాఫ్ట్వేర్, ఇటీవల రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. వ్యవసాయం, రోజ్ ఆయిల్, గోధుమలు, ఫలాల ఎగుమతులు వంటివి. టూరిజం, బీచ్లు, చారిత్రక ప్రదేశాలు ప్రాముఖ్యంగా ఇక్కడ చూడవచ్చు. బల్గేరియాలో యూరోప్ దేశాలతో పోలిస్తే జీవనశైలి చాలా తక్కువగా ఉంటుంది. 1 BHK హౌస్ వచ్చేసి సుమారు 200 నుంచి 400 యూరోలు ఉంటుంది. ఆహారం, ట్రాన్స్పోర్ట్, ఇంటర్నెట్ బడ్జెట్తో సరిపోతుంది. ఇక్కడ ప్రజలు నిశ్చలంగా, సహనంగా ఉంటారు. నగరాల్లో ఆధునిక జీవితం, గ్రామాల్లో నెమ్మదిగల జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. పని గంటలు ఎలా ఉంటాయంటే ఉదయం 9 గంటలకు స్టార్ట్ అయ్యి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. సోమవారం నుండి శుక్రవారం వరకే పనిచేస్తూ ఉంటారు. శనివారం, ఆదివారం సెలవు దినాలుగా ఇక్కడ ప్రకటిస్తూ ఉంటారు. అధికారిక కరెన్సీ బల్గేరియన్ లేవ్. 1 యూరోకి సమానం. ఎలా అంటే 1.9 బల్గేరియన్ లేవ్గా చెప్పవచ్చు. మినిమం జీతం ఇక్కడ 950 బల్గేరియన్ లేవులుగా ఉంటుంది. టెక్నాలజీ రంగాల్లో ఉద్యోగాలు ఉన్నాయి. తక్కువ ఖర్చుతో విద్య అందుబాటులో ఉండడం వల్ల ఇక్కడ విద్యా శాతం ఎక్కువగా ఉంటుంది. ఇక బల్గేరియా విద్యా వ్యవస్థ విషయానికి వస్తే బల్గేరియాలో ఉచిత విద్య మరియు తప్పనిసరి విద్య ఉంది. 7 ఏళ్ల వయసు నుంచి 16 ఏళ్ల వయసు వరకు చదవాలి. పాఠశాలల్లో బల్గేరియా భాషలో బోధన ఉంటుంది, కానీ కొన్ని అంతర్జాతీయ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో కూడా బోధన ఉంటూ ఉంది. ప్రక్కువ విశ్వవిద్యాలయాల్లో ఇంజనీరింగ్, మెడికల్ కోర్సుల కోసం ఇంగ్లీష్లో ప్రోగ్రాంలు ఉంటాయి. సోఫియా యూనివర్సిటీ, ఫ్లోవిడ్ మెడికల్ యూనివర్సిటీ, టెక్నికల్ యూనివర్సిటీ వంటివి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి యూనివర్సిటీలుగా మనం చూడవచ్చు. బల్గేరియాలో యూనివర్సల్ హెల్త్ కేర్ సిస్టమ్ ఉంది. అక్కడ ప్రజలకు ఉచితంగా లేదా తక్కువ ధరలకే చికిత్స అందుతుంది. ప్రభుత్వ ఆసుపత్రులు, క్లినిక్లు ప్రభుత్వమే డాక్టర్లు, నర్సులకు జీతాలు ఇస్తుంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో వేగంగా సేవలు అందుతాయి, కానీ ఖర్చు కొంచెం ఎక్కువగా ఉంటుంది. విదేశీయులకు హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి అవసరం. విద్యార్థులకు స్టూడెంట్ వీసా ప్రాసెస్లో మెడికల్ ఇన్ఫర్మేషన్ తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. మొత్తం బల్గేరియాలో విద్యా ఖర్చు తక్కువగా ఉంటుంది. ఇలా చూసుకుంటే బల్గేరియా దేశం చాలా ప్రత్యేకమైనటువంటి దేశంగా చెప్పవచ్చు. నిజం చెప్పాలంటే ఇప్పుడిప్పుడు ఇండియన్ స్టూడెంట్స్ బల్గేరియాకు వెళ్ళి చదువుకుంటూ ఉన్నారు. చాలా అద్భుతమైనటువంటి విద్యా వ్యవస్థ కలిగి ఉన్నటువంటి దేశం బల్గేరియా. ఇలా చూసుకుంటే బల్గేరియా చాలా ప్రాముఖ్యంగా చాలా విషయాలను మనకు తెలియజేస్తూ ఉంటుంది. బల్గేరియాలో చదవడానికి చాలామంది ఇండియన్స్ వెళ్ళడం ఒక గొప్ప విషయంగా చెప్పవచ్చు. బల్గేరియాలో ప్రముఖమైనటువంటి విషయాలు ఏమిటంటే అక్కడ అవును అంటే కాదు అని, కాదు అంటే అవునని తల ఊపుతూ ఉంటారు. బల్గేరియాలో ప్రపంచంలోనే పాత బంగారం దొరికింది. ఇక్కడ వర్నా అనే నగరంలో 6000 ఏళ్ల క్రితం నుంచి ఉన్న బంగారు ఆభరణాలు దొరికాయి. ఇవి ప్రపంచంలో పాతమైన ప్రాసెస్ గోల్డ్గా చెబుతూ ఉంటారు. యోగర్ట్కి జన్మస్థలం బల్గేరియా. సిరిలిక్ లిపి ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది ఈ దేశంలో. ఒక్క అగ్నిపర్వతం కూడా లేని దేశం బల్గేరియా. ఇలా చెప్పుకుంటూ పోతే బల్గేరియా దేశంలో చాలానే ఉన్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.